హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే రీసేల్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అది ఎక్కడ ఏంటని మీకు వివరాలు చెప్తాను. బిల్డింగ్ అయితే ఫ్రెండ్స్ ఇది G+1 ఈస్ట్ బేసింగ్ 127 గజాలు. ఇది ఒక బెడ్రూమ్. అంటే వాళ్ళు హౌస్ ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళారండి. వేరే చోటుకి వెళ్ళిపోవడం వల్ల ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది కిచెన్. అంటే ఒక 10 ఇయర్స్ అట్లా అవుతుంది. కింద కట్టి ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ అవుతుంది. పైన వీళ్ళైతే 3 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ వేసుకున్నారంట. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. బిల్డింగ్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఏరియా. ఇది ఒక బెడ్రూమ్. వాకబుల్ డిస్టెన్స్ ఆన్ రోడ్ అండి. రోడ్డు దగ్గరలో మాత్రమే బిల్డింగ్ ఉంది. ఒక బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ ఇచ్చారు. నూట 27 గజాలు ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ బిల్డింగు. బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చితే కనుక కాల్ చేయండి. సీలింగ్ వర్క్ అది కంప్లీట్ అనమాట. ఇది పైన అని చెప్పాను కదా, పైన ఇది ఒక రూము. వీళ్ళు వేసుకునే 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ అవుతుంది. అంటే పైన ఒకటే మొత్తం పెద్ద రూమ్ కింద వేసుకున్నారు. అందులోనే అటాచ్డ్ వాష్రూమ్ అది ఇచ్చుకున్నారు వీళ్ళు. దీన్ని మనం కనుక రూమ్ కింద కూడా మార్చుకోవచ్చు. లేదు అంటే ఒకటే రూమ్ కింద కూడా వాడుకోవచ్చు. పెద్దగా ఉంటుందన్నమాట. కలర్ కాంబినేషన్ అది బాగుంది కదా. అసలు ఓల్డ్ బిల్డింగ్లో అయితే నాకు అనిపించలేదు. ఇంకా ఒకవేళ మీరు కొన్ని తీసుకున్న తర్వాత మీ సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం కలర్స్ అయితే వేయించుకోవచ్చు. నాకు తెలిసిన పెయింట్లు కూడా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. టోటల్గా చెప్పాలంటే బిల్డింగ్ మొత్తం ఒక 10 ఇయర్స్ అబవ్ అవుతుందండి తీసుకుని. వీళ్ళు కింద తీసుకుని పైన వేసుకుని 5 ఇయర్స్ అవుతుంది. బిల్డింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా కనుక బిల్డింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. హౌస్ నచ్చితే కనుక కాల్ చేయండి. ఇది రేటు కూడా 42 లక్షలు మాత్రమేనండి. నూట 27 గజాలు ఈస్ట్ ఫేసింగ్ G+1 బిల్డింగ్ 42 lakhs ఓన్లీ. బిల్డింగ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. బాగుంది కదా ఫ్రెండ్స్. బిల్డింగ్ కొత్త బిల్డింగ్లో ఉంది కదా మీకు.
కంప్లీట్ వర్క్ అండి, ఎక్కడ కూడా మీకు చిన్న వర్క్ లేదు. అలా రీసేల్ బిల్డింగ్ కాదా అని మీరు పెయింట్లు వేయించుకుంటే వేయించుకోవచ్చు, లేదంటే కనుక ప్రాబ్లం లేదు, అలా కూడా మీరు ఉండొచ్చు. అమ్మా